కొలువుల జాతర అని అప్పట్లో కేసీఆర్ సార్ అసెంబ్లీలో చెప్పంగానే నిరుద్యోగులంతా చిన్నగా మురవలే. చెప్పినట్టే జల్దిగానే తొలుత 2-3 నోటిఫికేషన్లు కూడా వేసిండ్రు. కానీ ఆ టెన్కనే అసలు కథ చాలైంది. క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడు, రాసిన పరీక్షలే మళ్ళా రాసుడు, కారోలు పట్టించుకోకపోవుడు. సర్కార్ మారినాక వరుస పెట్టి నోటిఫికేషన్ లేచుడు, జాబులు ఇచ్చుడు నడుస్తుంది. మరి ఇలా ఏం జరిగిందంటే లెక్చరర్లు, గురుకుల టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బంది మొత్తం 5192 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు సీఎం సారు. జాబులిచ్చి నిరుద్యోగుల తిప్పలు తీరుస్తామని ఎల్బీ స్టేడియం గురించి గీ మాట అన్నాడు. 3 నెలలలోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే ఈ ఎల్బీ స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. సీఎం కి ఇంగ్లీష్ మాట్లాడు రాదని కారోళ్ళు ఎడ్డిస్తున్నారు కదా. నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్ని చదువుకొని వచ్చిన, ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్నాను కాదు. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు, గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని కారు సర్కార్ల బళ్ళు మూసేసి పేదోళ్లకు చదువులు దూరం చేసిండ్రు అనికరమైండు. బర్రెలను కాసుకున్న వాళ్ళు బర్రెల్నే కాసుకోవాలి, గొర్రెలు పెంచుకున్నవాడు గొర్రెల్నే కాసుకోవాలి, చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. నిరుద్యోగులను పాత గవర్నమెంట్ ఎంత తిప్పల పెట్టిందో చెప్పుకుంటా గీ మాట అన్నాడు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఓట్లు రాబోతున్నాయి కదా. గడీలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా ఈ 3 నెలల పరిపాలన మీద అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇవ్వమని నేను అడుగుతున్నాను.